గడిచేస్తారా వాడైతే గిరిగి నడతాడు వాడు లేదు శరము లేదు కుక్కరు ఓసుకోవాలి కుక్కరికి వేసుకోవాలి సిగ్గులే శరం లేదా నీకు మళ్ళీ గంజిపోతున్నా మళ్ళీ గంటికి తిన్నప్పుడు చెప్పినావు నువ్వు మంచిగా నీకు ఎవరు పోసిర్రు ఎవరు పోసిర్రు ఆయన చెప్పిన ఆజ్ఞలు ఉంటా నా కాళ్ళు నడవస్తలేవు మోకాళ్ళు వస్తున్నాయి పారబెత్తుకొని పోతుంటే మరి నీకు మద్దవరు పోసిర్రు నేను కూడా పోతాడు సుశీల గడ్డసాల మీరు ఓండి మీ రోగం వచ్చిందా మీ రోగం వేసిందా మీకు బంధు ఓ తలమ్మా చెట్టు కింద చెడ్డమ్మగారు మళ్ళీ రోగం బాగైంది ఇక పోతా సమయం అనుకుని అటువంటి మహారాజు శ్రమంత మహారాజు చూడండి మహాంజరారా శరబంధ మహారాజు అనుకుంటాను కూడా చక్క యాడికి వచ్చిండు అన్నవేళ అయింది ఆ ఊళ్ళో కట్టింది ఈ శరబంధ మహారాజు కథ శరబంధ మహారాజుకు ఉంది ఆ చాంబరాపురి పట్టణంలో 6 కొడుకులు 6 మంత్రులు అటువంటి ఏంటంటే ఆ వజువులు ఎవరు జంక్షన్ రామయ్య లాస్ట్ వదుగుడు జంక్షన్ రామయ్య అని చెప్పిండు అయ్యా ఈయన ఈపులున్నది ఏందో చూడు అని చెప్పిండు ఈపులున్నది ఏందో చూడు అంటే రడమయ్యా ఇది రాజులో ఉంటేది రాజపుండు ఈ రాజపుండు ఎట్లా బాగా అవుతుందా అయ్యా అట్లా కాదు ఇట్లా కాదు కానీ 20 ఏళ్ళకు వచ్చేవాడు 12 ఏళ్ళకు వచ్చేవాడు శ్రీముఖం ఉన్నవాడు కండె పిల్లగాడు శ్రీముఖం ఉన్నవాడు కండె పిల్లగా తీసుకొచ్చి బొద్దు శిరస్సు పెట్టి శిరస్సు తప్పదీసి శిరస్సులున్న మధ్యమనగా మెదడు ఆ మెదడు రడానికి కట్టు కడితే నరగట్టుకు కమ్మి అవుతుందయ్యా అయ్యా నరగట్టే కమ్మి అవుతుంది నువ్వు బాగుపడతావని ఆ వజువు చెప్పిపోయిందట కట్టానికి అడిగ తీసుకొని అటువంటి జంక్షన్ రామయ్య వెళ్తున్నాడు అటువంటి రాజే కామోజ మహారాజు ఉన్నాడు రే ఆ భగవంతుడు దయ వల్ల నా పున్న ఈపులో రడవై ఈపులో చూడు బిడ్డ రడం ఎక్కువైంది ప్రాణం పోతుంది రా నాయనా ఒక్క ఆలోచన ఈ అటువంటి నా మంత్రి బ్రహ్మయ్య ఏమన్నాడు అయ్యా కామోజ మహారాజా దేశమంతా తిరిగిన ఎవరు దొరకలేదు ఎవరు లేరు కానీ 6 చిన్నవాడు 6 చిన్నవాడు ఉన్నాడు కదా ఇది మన చెప్పినట్టు జంక్షన్ రామయ్య చెప్పినట్టు గదే వయసుకు గదే వీడుకు గదే పోసుకున్నాడు ఒక్క కొడుకు పోతే ఇంకా 5 కొడుకులు లేరా ఆయన కథ నీ పానకనే ఎక్కువనా అయ్యా కథ చేసి శిరస్సు సంపదీసి ఆ మెదడీసి రావడానికి కట్టు కడుతూ మంచిగా ఉంటారు వారికి రాజు కోపడి
కొడుకైతే గంత చేదా ఇస్తారా అయ్యా ఆ ఊళ్ళో ఎట్లా చేశారంటే ఈ రాజు వాడు మంత్రి ఆడవాడు ఎవరంటే ఇప్పుడు వచ్చి చెప్పినట్టు 20 వచ్చేవాడు 12 వచ్చేవాడు శ్రీమంగళం ఉన్నవాడికి అన్ని పిల్లగాని తీసుకొచ్చి ఇది చేస్తారంటని సాని చేసే వారికి వాళ్ళ అమ్మగారి ఇంట్లో కొడుకులు పంపిస్తున్నారు అమ్మని వాళ్ళు పంపిస్తున్నారు పిల్లలు పడతారని అది దేనికి ఆలోచన ప్రకారం ఎక్కడెక్కడ ఎలా కొడుతున్నారు వీరి కథ వీరికున్నగా శరవణ మహారాజు వసూలు చేశాడండి ఎవరికి పోవాలి అన్నవేళ అయింది అని శరవణ మహారాజు రామ రామ ఉదయ అమ్మ వినవే కన్న తల్లి అమ్మ బోలచ్చమ్మ కడుపులోనే ఆగాల వరములు ఇస్తా అన్నం పెడతావా అన్నం పెడతావా 5 వరములు ఇస్తా పెడతాను అది వరములు ఇచ్చిందట చెయ్యి కాల్చేసి శుభ్రం వేసుకొని అన్నం తినలేక కబడం ఎత్తలే ఆ పుడగలచ్చమ్మ ఏమంటే జవాబిస్తుంది ఏమంటది అయ్యా పిల్లగాని ఎవరు ఏ రాజ్యం ఏ దేశం ఏడుకొచ్చినావు ఈ ఊళ్ళే మీ మంత్రంలో ఉంటుంది మందులోళ్ళ ఈ ఊళ్ళకు రావద్దయ్యా మందుల చిన్న ఈ ఊళ్ళకు రావద్దు ఎందుకు ఈడ కాంబోయే రాజుకు రాసపుండు పువ్వు అయింది ఈ అంతే ఎత్తున్నావు అంతే వయసు ఉంది నీది అయితే వచ్చి చెప్పినట్టు ఒదుగు చెప్పినట్టు నువ్వు అట్లే ఉన్నావు అయితే నన్ను నిన్ను కథం చేస్తారు అయితే నా కొరకు నువ్వు బాధపడుతున్నావా అవు అమ్మా పుడగలచ్చమ్మ అన్నం పెట్టుకుంటే ఊరు శుద్ధులని చెప్తున్నావు అమ్మ నువ్వు ఈ ఊళ్ళే అట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందయ్యా ఈ ఊళ్ళో పిల్లగానే నా ఎల్లగొట్టుకుంటూ గర్భంలో ఆకలితో ఉన్నాను నాకు అన్నం పెట్టుకుంటే ఊరు శుద్ధులని చెప్తా ఉన్నావు నాకు అవసరం లేదు అన్నం పెట్టు అని చెప్పేవాడికి ఆ తల్లి ఏమన్నది పుడగలచ్చమ్మ ఇళ్ళ ఎట్లా పోతే మళ్ళీ పోతుంది తన కొరకు నేను చెప్తే వీడు నన్ను బేరిస్తున్నాను కూడా సపరేట్ ఉన్నదట చెయ్యి శుభ్రం చేసుకొని తినబోతున్నావు కమలం ఎత్తపోలేదు పుచ్చక తెస్తుంది ఆయన 6 అన్నములు రాజు కొడుకులు 6 కొడుకులు 6 మంత్రులు అరే ప్రభా లక్ష్మీప్రభ నవప్రభ వీరప్రభ సూర్యప్రభ అరే మంత్రబ్రహ్మయ్య అన్నం ఎలా అయింది అన్నం ఎలాగి ఆడిపోతారా తిండికి పోదామా మా తల్లికి బాధ ఉన్నది మా రాజు కష్టం ఉందని ఆ పుడకో లచ్చ మిటిగానే దొరుకుతారు ఎవరైనా ఉంటే ఆడవాడే కానీ ఇవిడే కానీ కులమని కానీ కులమనికి ఎవరే కానీ ఆడికి వస్తారు అని చెప్పి శరవణ మహారాజు అన్నం వాడి గురించి కమలం ఎత్తలేదండి 6 మంత్రులు 6 రాజులు వాళ్ళు ఏ రకం గుర్తున్నారు ఆయన రామవే రఘు రామ ఎవరన్నా తప్పినవాడు దారి చెప్పినవాడు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరా బిడ్డ చెప్తున్నా జాగ్రత్త ఎవరు లేరు లేదంటే వాళ్ళు దుర్మాన్ శిక్ష అన్ని నీకు వెళ్తాయి ఇక ఎవరు రాలేదు ఎవరు అని ఒక్క అడుగు ముందు పెట్టే వరకే వాళ్ళు 6 అన్నములు 6 మంత్రులు 12 మంది ఆ ఒక్క అడుగు ముందు పెట్టిరట ఈ అటువంటి ఆయన శరవణ మహారాజు ఏమంటున్నాడు అమ్మా ఎందుకు అబద్ధ పడుతున్నావు అమ్మా అయ్యో వద్దు వద్దు ఏ రాజులారా రాజులారా ఓ మంత్రులారా రండి నేను మందులోని ఉన్నా మీరే మంత్రులని రమ్మన్నాడు అరే వాళ్ళు 12 మంది ఇస్తారు వాళ్ళు ఉంచుకొని మందులో ఉంచుకొని లేదంటున్నదే
పని చేసినావే నువ్వు ఎందుకు ఏమైందో ఇక అమ్మాయి మందులో ఉంచుకొని ఎందుకు లేదన్నవే ఏం అందులోడు అంటే నాకేం తెలుసు అప్పుడు ఎవడ మొక్కుతుంది లచ్చమ్మ అందులోడు అంటే తెలియదు ఓ నాయన వినండి ఓ రాజులారా ఓ మంత్రులారా అయ్యా నలుగురికి బాగు చేస్తే ఏమంటారు మందులోడు అంటారు డాక్టర్ అంటారు నలుగురు బాగు చేస్తే డాక్టర్ అంటారు ఇచ్చిపోతుంటే సావుకారు షావుకారి కాదు అంటారు వచ్చిపోతుంటే చుట్టూ సుట్రిక మర్యాద అంటారు ఈ నాలుగు వచ్చిండు అయ్యా నేను ఎన్నడూ చూడలేదు మీరు ఎన్నడూ లేదు ఎవరైనా వచ్చి మందు పెట్టి బాగా చేసిండు ఎవరికైనా మందులోడు నాకు తెలుసా నాకేమనగా అని చెప్పి తప్పించుకున్నది అవును అయ్యా ఎవరు మందులో రే మా రాజుకు కష్టం ఉన్నది రా రాజు కష్టం ఉంది మా రాజు కష్టం ఉందని కొడుకులు పిలిస్తే శ్రమంలో మా రాజు ఆగలేదు అయ్యా ఏ రాజులారా నేను అన్నం తింటున్నా అవును అన్నం తిన్న తర్వాత నేను వస్తా పొమ్మని చెప్పిండు నువ్వు తినదాకా ఇక్కడనే కూర్చుంటావు ఆ శరమంద రాదుకు అర్థమయ్యింది నా అన్నలని నువ్వు తినదాకా ఇక్కడనే ఉంటావు రాజులు 6 కొడుకులు 6 మంత్రులు 12 మంది మాత్రం అక్కడనే ఆగిర్రు కూర్చున్నారు అరే చిన్నగా పట్టుకోవడం కూర్చున్న వరకే అప్పుడు శ్రమణ మహారాజా ఉండడం అయ్యా మీరు ఇంటి కూడా నువ్వు తినదాకా అన్నం తినడానికి ఎక్కడే ఉంటారా మీరు కుక్కలు ఆ కుక్కలు వేస్తున్నారు మీరు కుక్కల బుక్కలు వేస్తున్నారు ఒక్కతరని వరకే వాళ్ళ గుడ్డలకు విలువనే కాజా బోర్లో పడ్డది అందులో నమ్మేస్తా వాళ్ళు లెక్కేస్తా పోగలేస్తా మరి పోగలేస్తా నీకు ఫీజులేస్తా వీడు మనం ఏమి చేసిండు వీడు కుక్కలు చేసిండే రే మంత్రులా రారాని మంత్రులు అంటారు మా తండ్రి రారా మంత్రులని కానీ 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 మా తండ్రి కష్టం ఉంది రారా మందురారా రారా రారా అని చెప్పి ఇంతవరకు ఒక మాట ఏమన్నాడు నేనే వస్తా పొమ్ము మీరు పోండి అని పోయేవారికి 6 కొడుకులు 6 మంత్రులు పోయి రాజు ఓ కామోజు మహారాజా అయ్యా దొరికిన మందులో ఉన్నాడు కొడుకులు వచ్చాం ఇంట్లో ఉన్నాడు అన్నం వింటున్నాడు తీసుకొని పట్టుకొస్తామని అదే వయసు జంక్షన్ రామయ్య చెప్పినంత గదే వయసు ఉన్నాడు గదే పోతున్నాడు గదే లెక్కలు ఉన్నాడు మంచిగా దొరికిండు వాడు మాకు దొరికింది దొరికితే మేము ఏమన్నాము రారా మా తండ్రి కష్టం ఉంది రమ్మని చెప్పినాము అరే అన్నం వింటున్నా ఆగమన్నాడు అన్నం తినమంటే మీ అన్న కూర్చుంటే వాడు ఏమన్నాడు మీరు నా పాన మీద కూర్చున్నారు నా జీవితం మీద కూర్చున్నారు మీరు కుక్కలు బుక్కలు వేస్తున్నారు అన్నాడు వాడు కుక్కలు చేసిన మమ్మల్ని అంతేనా వాడు సామాన్యుడు కాడు వాడు కుక్కలు చేసిన మమ్మల్ని 5, 6, 12 మంది కుక్కలు చేసిన వాడు అనవరికే నాయన శ్రమంద మహారాజు అయ్యలారా బాంధవులారా అటువంటి అన్నం తిని 3 లక్షమ్మకి 5 రౌలు ఇచ్చి పిల్లగాడు శ్రమంద మహారాజు వాళ్ళు బయలుదేరినాడు పిల్లగాడు చూడండి జనులారా మంచి
అన్ని రకాల మందులు ఉండగా రాచప్పుడు నువ్వు మందులు అన్నాడయ్యా. రాచపుండు అన్ని రణాలకు మందు రాచపుండు మందు అన్న వరకు ఆ రాచ పురుగు అరవని పురుగులు రాచపుండులో ఉన్న 2 పురుగులు అది భార్య భర్తలు రెండే అది ఏమని అమ్మా ఆయన కీక చెప్తేనే మన దగ్గరికి మందులోడు వచ్చి మన దగ్గర మనగాడు వచ్చిండు మందు పెట్టడే కానీ చేయిగిట మోపితే మనం మాడి మసిపోతాం. వీడు ఈ ఊళ్ళో తిరిగి ఇంకో ఊరికి పోయేరాగా రాజులు మాసం కొరికేది లేదు, రాజులు చెత్త తినేది లేదు. రాజు అట్లా వండాలని ఆ రాజు వండుకుంటాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ మళ్ళీ లేచి మనం తినొచ్చుగా. మన ఇష్టమే రామకృష్ణపురం అని 2 పురుగులు ఇస్తారు. వాడి చల్లబడి అట్టనే ఉన్నాయట. కామోజ మహారాజుకు వేదిని వేయి కూర్చున్న సంబంధమైంది. బాగానే ఒట్టి 6 ఏళ్ళ నిద్ర కాదు, రాజుకు బాగానే ఒట్టి వెళ్తున్నట్టు అయిపోయింది. ముందు మాత్రం మంట మండేది. శంకర నివేకలం పాండురంగ నివేకలం తండ్రి శబాష్. నా అటువంటి నాయన మందులోని కీక పెడుతున్నా, నా కీక సప్పటికే నా పుండు మా అటువంటి చల్లబడ్డది. అరే 200 మందిలో పోరా తిరుగుడు అని చెప్పేవాడికి ఆ కత్తి వస్తున్నాడు. ఇక అన్ని మాలిగానే రాజు అటువంటి శ్రవణ మహారాజు వస్తున్నాడు. అగో వాళ్ళు చూస్తున్నారు. అరే రాజులారా మంత్రులు రామయ్య మహారాజా అగో వస్తున్నాడు. వాడే 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 మంత్రులు. మంత్రులా రారా 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 అని ఒక్కసారి 6 కొడుకులు 6 మంత్రులు ఒక్కసారి రారా మందులోడ మా తండ్రికి ఇష్టం ఉంది, మా బాబు బాగున్నాయని ఒక్కసారి పిలిచేవారికి శ్రవణ మహారాజే అన్నాడు. అయ్యలారా మీరు 12 మంది పిలుస్తుర్రా? మీరే పిలుస్తుర్రా? మీకు రోగము చేసినారా? మీకే నొప్పి చేసినారా? శ్రీరాముడు మీకు రోగము లేచేరా? అంటున్నారు. మీరు కాకులా గద్దలా కావురు వరుతున్నారు అని కాకులు గద్దలు వేసిన అప్పుడు కుక్కలు చేసిండు, ఇప్పుడు కాకులు గద్దలు చేసిండు. వీడు సాగుండు కాదు. ఎట్లయితే వస్తారు అంటే అరే మందులోడా ఎట్లయితే వస్తావురా అని అడిగింటారట వాళ్ళు. చూడండి రాజులారా, మీరు రాజులే కావచ్చు, మీరు మంత్రులే కావచ్చు, కష్టమున్న వారు ఆపుతున్న వారు పిలిస్తే నేను వస్తానయ్యా. జవానులారా అయ్యా మీరు పిలిస్తే వస్తాను. కష్టం మరి ఆపుతున్న వారు పిలిస్తే వస్తా. నేను వస్తా అయ్యా. నువ్వు ఒక్కరిని పిలుచుకో. ఇక తండ్రి ఎక్కువ రాలే, నేను తక్కువ రాలేదు. నాకు అవస్థ బాగున్నదయ్యా, నా రుణం బాగున్నది పిలుస్తా ఉన్నాడు. ఇక శ్రవణ మహారాజు చూసిండు. మా నాయన చూస్తావా అన్నాడు. మా బాబేనా కొడుకుల్లో నువ్వు కొడుకు అన్నదే. నీ కొడుకు కాకపోతే నేను మాదిపోయినా కాదనుకున్నాడు. నీ కొడుకునే అయితే 6 కొడుకులు ఉండ్రి,
నేను కొడుకునైతే ఏడుగురం కొడుకులం అయినవే నా చిన్న కొడుకుతో సమానం అంటున్నాడు నేనేమిటో అనుకున్నాడు నా తండ్రి పిండి కూర్చొని రామయ్య ఓ రామ సుఖం ఒక్కంది కష్టం 10 మంది కష్టం 10 మందిది సుఖం ఒక్కంది నీ దండం పెడితే నా కొడుక రా కొడుక అన్నాడు అయ్యా కామోజ మహారాజా నీవు రథం చేత మొత్తుకుంటున్నావు కొట్టుకుంటున్నావు నువ్వు మందు పెట్టుకుంటావా మందు పెట్టుకుంటావా చూద్దాం మా నాయన ధైర్యం ఎంత ఉందో చూస్తా ధైర్యం బేధైర్యం ఇప్పుడు ఏర్పడుతుంది కామోజ మహారాజా అయ్యా కామోజ రాజా మూటలు అంటే ఏ మూటలు ఎంత అడుగుతావు అడుగు నా రోగానికైనా ఎక్కువనా నీ చత్రా మీద వేసుకోపోతున్నా అంతేనా అయినా ఎన్ని మూటలు అడగండి రొక్కం ఎంత కావాలో నీకు కావిడి మాట చేత కావిడి దిగుతున్నావు మూటలు అయితే కావిడి దిగుతాను ఏ మూటలు అడుగుతావు అడుగు అయ్యా కామోజ మహారాజా ఒక్కటి కాదు 2 కాదు 24 లక్షల కదా ఏం నగరం వస్తే కావుడు దిగునా కానీ ఇక మంది పెట్టే ఉంటది అయ్యా ఒక్కటి కాదు 2 కాదు 24 లక్షలు కదా వస్తే ఇక మందు పెట్టేది ఏరే ఉందట నా భార్య నన్ను నా పట్టం మొత్తం గుత్త ఉంటాడు వీడు తక్కువ కాదంటే ఉన్నాడు అరే మందు మందు ఎంత నువ్వు ఎంత మందు ఎంత నువ్వు రావో మందు కామోజ రాజా నేను అంటున్నా ఇన్నే ఉన్నా నేను ఇంకా అడుగులే ఇంకా కామోజ మహారాజా పొమ్మంటున్నావా నీ కోపం వచ్చి నేను పోతా నా కోపం వచ్చి నేనే పోతా నువ్వు అన్నది కరెక్టే అవుతాం కాదు కానీ అయ్యా పొమ్మంటే పోతానైనా ఎంత కోపం ఎందుకని ఒక్క అడుగు ముందు పెట్టి తాత చిన్నమ్మ చెన్నమ్మ గారు కొరుకుతుంది అయ్యో సరే సరే కానీ కానీ తాత శివరామ్మ చెన్నమ్మ గారు ఇక నేను ఉన్నా చెప్పు నా తండ్రి పుండు రడం చల్లబడ్డది పరమేస్తున్నాడు అని చేతి మొక్కినట్ట భగవంతుడు ఏమిని బట్టి పిల్లలు మంత్రించి రడం మీద కొట్టినప్పుడే ఓ దేవా ఓ దేవా కూర్చోరా వస్తున్నా తండ్రికి మళ్ళీ రమ్మంటున్నాడే పొమ్మంటున్నాడు ఇక పొమ్మంటున్నాడు రమ్మంటున్నాడు రానే వచ్చిన శ్రవణ మహారాజు మళ్ళా స్వామి ముక్తి అడుగు పెడితేనే పుండు మా చల్లబడుతుంది అరే ఆయన భక్తులారా వీడు ఉన్నంతసేపు నీ నడుము చల్లబడుతుంది
ఒక్క అడుగు ముందు పెడితే రడం ఎక్కువ అవుతుంది. మీరు ఊరు గిట్ట పూరి పోస్తుంటాడు, నీకు పుల్ల పెట్టే ఉన్నాడు. మంత్రం చేసినా అన్నారు, మనకు పుల్ల పెట్టిన పుల్ల 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 పెట్టిండు. అంతేనా? మీరు తక్కువ కానట్టే ఉన్నాడు. కాడు మంత్రకాలు పురాణే వంతుడు శరవణ మహారాజు. అవును. అయ్యా కామరాజా, రమ్మన్నందుకు బొమ్మన్నందుకు ఎంతగా నువ్వు వస్తావు కట్నం. అయ్యా నాకు 24 లక్షలు కదా అడిగిన, రొక్కమడినా రొక్కమడితే నీకు దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చింది. ఏంటి పోయి నదరడు మరే మంత్రులారా, మంత్రులు జమానులారా, కొడుకులు అట్ట పక్క ఉన్నారు. 24 లక్షలు కదా ఏం చాడబోసిండు. కామోదరాజు ఏమంటున్నాడు, ఓ నాయనా నీ కారు మొక్తారా అయ్యా. నెవిలి ఏడితే ఆడగానికి ముందుగా నెవిలి ఏడుస్తుంటాడు, ఆడగాని కొట్టేది కొడుతుంటాడు ఉంటాడు, దానికి ముందు కాదు. 4 లక్షలు కదా అయ్యా. ఏంటి పోసిన నదాన్ని ఈ రదరగాన మొత్తం 4 లక్షలు కదా ఏంచి పోసినా మొదలేమన్నావు పొమ్మన్నావు రమ్మన్నావు. ఓ రాన్న కింద ఇది దుర్మానం ఉన్నది పోనదనికి దుర్మానం ఇది. అయ్యా కామోదరాజ రా పోనదనికి దుర్మానం తీయేది దానికి వేరే ఉన్నది. వేరే ఉంటుందా రేటు? అయ్యో వేరే రేటు ఎట్లయితే మనం ఏంచి నదురు పోతున్నా కదానా ఇది రా పోనకి ఇది దుర్మాన్ ఫైన్ ఫైన్ అయిపోయింది. మంత్రి ఏమన్నాడు, ఓ నాయనా మందులవాడా నువ్వే తండ్రి, నువ్వే కొడుకు, నేనే తండ్రిని, మరి ఏమడుగుతావు అడుగు అన్నాడు. అయ్యా కామోజ మహారాజా, ఓ నాయనా దుఃఖం అడిగితే దుఃఖం వచ్చింది నీకు. అవును. రానది రా పోనది దుర్మానికి చెప్పు చెప్పు ఎవరు వాళ్ళే కానీ 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 నువ్వు కానీ మేము ఇంటే కానీ 25 లక్షలు కదా కానీ కానీ మరి అతడు ఇతడు కామోజ మహారాజు వదిలేశాడు. ఏమడుగుతూ అడుగు బిడ్డ అంటే వాళ్ళు ఏమంటున్నాడు, ఎవరిని జవాబిస్తున్నాడు, ఏమంటున్నాడు. అయ్యా కామోజ రాజా ఒకనే మాట రెండే ముచ్చట్లు. అయ్యా నువ్వు దసరా పండుగ నాడు పెట్టుకునేది ఏంటి ఇవి? నాగభూషణం, మణికిరీటాలు, చక్రాలు, ఐదల బతుకులు, అమరాల బతకాలు, ఆ బతకాలు ఈ బతకాలు అన్ని ఉన్నాయని స్త్రీ మాత్రం సంతోషంగా అనిపించింది. ఆయన నువ్వు అటువంటి దసరా పండుగ నాడు వచ్చి నాకు ధరించమన్నాడు. అయ్యా అంటే మంత్రి బ్రహ్మయ్య ఉన్నాడు. అయ్యా కామరాజా నువ్వు వెనకగా అయితే అంటే నీ ఇల్లు ఉంచుకుంటాడు, మళ్ళా పుల్ల పెడతాడు, మళ్ళీ పుల్ల పెట్టిపోతాడు వాడు. ఒక్కడికి వెనకగా ఇచ్చివా అంటే మళ్ళీ పుల్ల పెట్టినట్టే నువ్వు నువ్వు కొట్టుకోలో మొత్తుకోలో అయితే అట్లా కాదు. ఇంత పక్క పొట్టు చెప్తాను నీ జీవితాన్ని రమ్మంటే అక్కడ కూర్చుని రమ్మంటే కూర్చుని రమ్మని బాణాల కన్నా ఎక్కువనా జీవితం అని ఎక్కువనా? అయ్యా సత్రక మంచి మార్గమా, సత్రక మంచి మార్గమా తెచ్చిపెట్టుకోండి. పిల్లగానికి నొచ్చికి పెట్టిండి. అయ్యా కిరీటం పెట్టిండు,
మందిరం పెట్టి నువ్వు శిఖరాలు కుదురు పెట్టాలి నన్ను అన్ని మొత్తం ధరించింది చైర్మన్ నీరత్నం ధోతి శ్రవణ మహారాజు తొడిగిస్తే కామోజ మహారాజు మింగేసినట్టే ఉన్నాడయ్యా. రాబోయే రాజు అక్కడ కొడుతున్నాడు ఆయన కొడుతేనే అవును కదా. ఈ నగల పూజలు పెట్టే వరకు మంత్రి బ్రహ్మయ్య బాగా చూసాడు. ఒకప్పుడు అర్థమైంది. ఇక్కడ చూస్తే ఆ రెండు ముక్కులు ఒక్క తీరునే ఉన్నాయి. ముక్కు ముఖం ఒక తిరిగి ఉన్నది. పుల్ల తెచ్చిండు. పుల్ల తెచ్చి ముక్కులు వస్తుండట. మంత్రి ఇష్టం ఆయన. నీ ముక్కు ఒక్క తిరుగునే ఉందా అని కొడుతున్నా, ఒక్క తిరుగు ఉందా వేరే ఉందా అని కొలిసిన అంతేనా. ఆలోచ ప్రకారంగా మనకిటము చక్రాలు అన్ని పెట్టి నిరంతరం జ్యోతి సభాశ్రమణ మాట్లాడుతున్నాను. ఆయన 6 అన్నదమ్ములు కొట్టేసినట్టే ఉన్నాడు. 6 మంత్రులు కొట్టేసినట్టే ఉన్నాడు. తీరుడు ఇప్పుడు రడవు లేచి నా తండ్రి కొట్టుకుంటుండే తెలియదు. నా కొడుకు నేను కొడుకునంటే నా తండ్రికి తెలియదు. ప్రకారంగా నా తండ్రి నాకు తెలుసు కానీ నా కొడుకుని నిన్ను కొడుకునని మా బాబు తెలియదు. తొడతలు చెప్తా కానీ శివరగా చెప్తా లాస్ట్ కు అని చెప్పి శ్రమంత మహారాజు ఏమన్నాడు, మా తండ్రి చాలా కష్టం ఉన్నదే అయ్యా. నేటికి మాత్రము భగవంతుడు మొక్కిండు. తాత శివగారమ్మ చెన్నమ్మ గారని ముట్ట చేయబెట్టి కొట్టి మాత్రం తీసిన ఆయన చూస్తే పుట్టడం ఈపులో జల్లెలుపు ఉన్నది. పచ్చి వస్తున్నది జల్లెలుపు పుండు శివరక్తం గురుస్తున్నది. గలీజు వాసన ప్రమామన వాసన ధరించలేరుగా సమర్థలేదుగా శరవణ మహారాజు నా తండ్రి బిందుకు పుట్టాను. ఇవాళ నీళ్లు ఈ చేత పోసి ఈ చేత పుండు కడిగితే నాకేమైనా పుణ్యం దొరుకునేమో. ధర్మం కాదయ్యా. నా తండ్రి నాకు అటువంటి నా కన్న తండ్రి శరవణ మహారాజు ఈ చేత నీళ్ళు పోసుకుంటా పుండైనా అడుగుతున్నాడు. చూడండి జను ఎప్పుడు పోపిండు జల్లి పువ్వు అటువంటి పుండు. తాత శివగారమ్మ చెన్నమ్మ గారని దేవుని మొక్కి ఒక్కసారి జై పర్వతులు శాస్త్రం కూడా చెప్పి చెయ్యి మీద మొక్కితే జల్ల నిలుపు అటువంటి పుండు నడము గానికి వచ్చింది. రూపాయి బిల్లలుపు గానికి వచ్చింది అయ్యా. సగం మానిందయ్యా. ఏ కానీ కానీ ఆగు ఆగమ్మ కొంచెంసేపు చెప్పు కానీ మా టైం ఉంది. కొంచెం చూడండి. ఓ చూస్తే రూపాయి బిల్లలుపు పచ్చిని వచ్చి ఉన్నది. మందుల పేరు చెప్పాడు అసలు రాదు నాయన నేటికి మాత్రము ఈ సగం పుండు మానింది. కొడుకా నీంత పుండు మాన్పు నాయన నీ తండ్రికి పుణ్యము. నీ తల్లి దొరుకును. అవును అయ్యా. ఇంత రడం మాకు మాన అంటే రడం మార్పు అంటే ఏమంటాడు శ్రమందరాజు. అయ్యా నువ్వు ఒక్కరి ఉన్న రోగనేజమని ఎంతో మంది రడానికి మందులు అయ్యా. కొద్దిగంతా మిలిగితే కొద్దిగంతా నీకు మందు పెట్టినా అయ్యా. ఇక్కడ మందులు ఈ మందు అయిపోయింది కానీ మందులు దాడి చెప్తా. నీ 6 కొడుకులు ఉన్నారు, 6 మంత్రులు ఉన్నారు. ఇక వాళ్ళు తోలితే ఆ మందులు తీసుకుని వస్తారు. మందులు నేను ఆ చేత పెడతా నీ పుండు ఆయనతో మానుతాను అడిగా. అయ్యలారా చూడండి అయ్యలారా ఆత్మ బాంధవులారా కొంచెం వస్తున్నాయ్యా.
వచ్చినట్టు తోట కీర్చొచ్చాది వాండాసోలగా మా బలగానికి ఆవుల బలగానికి ఎవరంటే ఆయన నారాయణ కుమారు మన భార్య ఎవరంటే సత్యేంద్ర నారాయణ నారాయణ అంటే అన్నం కూర్చున్నాడు సత్తయ్య భార్య ఎవరంటే మైసవ్వ అయ్యా బిడ్డలు నలుగురు అల్లుండు కొడుకు ఇద్దరు మనమన్లు కోడలు మనమన్లు మనవరాలు అతికే సంపద కలిగి అటువంటి నేటికి మసవ్వ పుట్టాడు పురుడు పెరిగినాడు పెళ్లి ఆఖరి వృత్తి పొందింది సరిగస్త్రాలైంది సరిగా వందింది అయ్యా ఈ స్వచ్ఛమైన కథ శరవణ మహారాజు కథ స్వచ్ఛమైన కథ చెప్పిస్తున్న ఆడిబిడ్డలు మనవరాలు సంపద కలిగని ఈచి మొదలు పెడితే మళ్ళా అటువంటి నాయన కొంచెం చెప్పు కొంచెం దగ్గర కూర్చో దగ్గర గడ్డ తీసుకుంటే దానికి అడ్డ తీసుకుంటారా నిజం బుచ్చ కూడా కూర్చోని చెప్తారు నీకు కూర్చుంటారా కాడ పోయి కూర్చుంటారా కాడ ఆడ వెనక ముచ్చట పెట్టుకుంటే కూర్చుంటా ఉంటే అయితే చెప్పారు ఉంటారా ఆడ కూర్చుంటే వాళ్ళు చెప్తారా లేకపోతే ఆడ ముచ్చట పెట్టుకుంటే కూర్చుంటా చెప్తారా ఆడ కూర్చోపో కాడ ఆడ ఆ చెర్లో కూర్చోపోరాడు మస్తు అవుతుంది ఆడ గుయ్య అంటా ఉంటే మంచిగా ఉంటుంది ఆడ నువ్వు కావాలి ఎప్పుడు వద్దన కొద్ది 10 మినిట్ చెప్తూ సాల్తీ అమ్మ సాల్తీ రాకపోంది రోజు చెప్తాడు రోజు కూర్చుంటుంది అండి రోజు కూర్చుంటారు రోజు పడుకోపోరు సపడా పడుకోపోరు ఎందుకు ముచ్చట ఎత్తురు పని వెనక గుయ్య పని లేక చెప్తారు వాళ్ళు మల్లయ్య